హ్యాపీ గో లక్కీ అనే సినిమా చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ హీరోయిన్ రోల్ ఏదైతే ఉందో అది ఇంకా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఫన్నీ అంటే ఆమె క్యారెక్టరే ఫన్నీ అనమాట. అంటే లండన్లో ఆమె ఒక స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఒక చిన్న పిల్లలకి స్కూల్ టీచర్గా తను వర్క్ చేస్తుంది. ఆమె లైఫ్ని చాలా సింపుల్గా అండ్ చాలా పాజిటివ్గా తీసుకునే పర్సన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఆమె స్కూల్ ఏమంటారు బయట సైకిల్ పెట్టేసి వెళ్ళి ఏదో షాప్కి వెళ్తుంది. బయటకు వచ్చి చూసే సైకిల్ ఎవరో దొంగతనం చేసేస్తారు. బట్ స్టిల్ తన మీద తనే జోక్ వేసుకొని అట్లా అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవడం. అండ్ తను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్పేసి కార్ డ్రైవింగ్ నేర్చుకుందామని వెళ్తే అతను చాలా ఏమంటారు యాంగ్రీ పర్సన్ అనమాట. యాంగ్రీ పర్సన్ ఎట్ ది సేమ్ టైం తనకి తన లైఫ్ని ఎంత ఏ కష్టం వచ్చినా సరే 100% ఒక ఒక ఫుల్ పాజిటివ్ అండ్ చాలా ఫన్నీ వేలో తీసుకోవడం అలవాటై ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ ఆ డ్రైవింగ్ నేర్చుకోవడం, ఆ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్గా తను ఇంప్రూవ్ చేసుకుందాం, తన లైఫ్ని తను ఇంప్రూవ్ చేసుకుందాం అని అనుకుంటూనే బట్ దాంట్లోనే చాలా ఒక ఫన్నీ వేలో అండ్ పాజిటివ్ వేలో తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు కార్ డ్రైవర్ ఏవైతే చెప్పినా కదా అతను చాలా యాంగ్రీ పర్సన్, చాలా లైఫ్ని చాలా సీరియస్ తీసుకుంటారు. అండ్ ఒక సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కువ మాట్లాడకూడదు, టచ్ చేయకూడదు అని చెప్పేసి అతనికి ఉంటుంది. బట్ ఈమె ఏంటంటే చాలా జోవియల్ పర్సన్, చాలా ఒక ఫన్నీ పర్సన్ అనమాట. సో తను అతన్ని ఎట్లా ఏమంటారు డిస్టర్బ్ చేసింది అండ్ పక్కన ఉన్న వాళ్ళు ఎంత డిస్టర్బ్గా ఉన్నారు. బట్ వాళ్ళందరూ డిస్టర్బ్ అయి ఉన్నా కూడా తన సెల్ఫ్ ఇంట్రాక్షన్ని తను ఎంత ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఏ ఎనీ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో అయినా కూడా తను ఒక బెస్ట్ పాయింట్ని, ఒక బెస్ట్ అవుట్పుట్ని తీసుకోవడానికి 100% ట్రై చేస్తుంటుంది. అంటే ఆమె క్యారెక్టరే అదనమాట సినిమాలో. దట్స్ అ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. మనం ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం చూస్తాం కదా అసలు ఆమె చేసే ఫన్నీ థింగ్స్ అవ్వచ్చు, ఇన్ఫ్యాక్ట్ అన్న అవ్వడం కావచ్చు, అవన్నీ కూడా అసలు ద వే షీ టాక్స్ టు ఎవ్రీబడి. అండ్ వాళ్ళ రూమ్మేట్ లెస్బియన్, వీళ్ళు లెస్బియన్తో కలిసి ఉంటారు. సో అసలు ఇది టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. అండ్ స్టోరీ ఒక పెద్ద ట్విస్ట్ ఎలిమెంట్స్ అవి లేకపోయినా కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ఫిలిం మీకు డెఫినెట్గా అందిస్తుంది. ఎనీ గివెన్ సిచ్యువేషన్ దాంట్లో బెస్ట్ అవుట్పుట్ తీసుకురావాలని చెప్పేసి మనం చాలాసార్లు అనుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ ఆ అనుకున్న థింగ్ని ఒక హీరోయిన్ ఈ సినిమాలో చేసి చూపిస్తుంది అనమాట. ఆమె ఉన్న ఎలాంటి ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో అయినా ఉన్నా కూడా దాని నుంచి ఒక గుడ్ అవుట్పుట్ని తీసుకురావడం కోసం ఆమె ఎంత ఫన్నీ వేలో, ఎంత జాయ్ వేలో తీసుకొస్తుంది ఏందనేది ఈ ఫిలింలో చూపించడం జరుగుతుంది. వన్స్ మీరు చూసిన తర్వాత ఓ మై గాడ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఫన్ బేస్డ్ ఫిలిం అని అనిపించినా కూడా వన్స్ యూ వాచ్ దిస్ త్రూ అవుట్ ఫిలింన దెర్ ఈస్ సమ్ మీనింగ్ ఇందులో ఉంది అన్న ఒక ఇదైతే మనకు డెఫినెట్గా వస్తుంది. అండ్ చాలా వరకు కొన్ని సీన్లు అయితే అసలు అన్ఇమాజినబుల్ అనిపిస్తుంది. అంటే ఆమె చేసే ఫన్నీ థింగ్స్ అవ్వచ్చు. స్టార్టింగే ఈ ఫిలిం ఓపెనింగే తను సైకిల్ మీద జాయ్గా అంటే ఆ సిటీని చూసుకుంటూ, ఆ సిటీని సినారియోని ఎంజాయ్ చేస్తూ తన సైకిల్ మీద వెళ్తూ పక్కన కనిపించిన వాళ్ళకి హాయ్ చెప్తూ తన మీద తనే జోకులు వేసుకుంటూ పక్క వాళ్ళ మీద కూడా జోకులు వేస్తూ ఒక ఒక స్కూల్ జాబ్కి ఎట్లా వెళ్తుందనే దాంతో స్టార్ట్ అయ్యి ఈ ఫిలిం ఓపెన్ అవుతుంది అనమాట. సో దట్స్ అ ఫిలిం ఇది. సో దట్స్ ఇట్. మీరు చూస్తే డెఫినెట్గా అర్థమైతే మాత్రం చాలా బాగుంటుంది సినిమా. అర్థం చేసుకోగలిగితే ఇంకా సూపర్. ఎందుకంటే లైఫ్ని చాలా వరకు సీరియస్ తీసుకోవడం వేరు, సీరియస్గానే బతకడం వేరు. సో ఇది ఒక పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. డూ వాచ్ దిస్ ఫిలిం, యూ విల్ లవ్ ఇట్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.